75 ఏళ్లు బీజేపీలో రాజకీయ రిటైర్మెంట్ వయసు. ఆ వయసు దాటిన వాళ్లకు పార్టీలో గానీ ప్రభుత్వంలో కీలక పదవులు ఉండరాదన్నది ఆ పార్టీ రూల్. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు అసలు పార్టీలో రిటైర్మెంట్ అనేది లేనట్టేనా అనే అంశంపై చర్చకు దారితీస్తోంది. అసలు బీజేపీలో 75 ఏళ్ల వయసు రిటైర్మెంట్ నిబంధన ఉన్నదా, లేక అది రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాత్రమే వాడబడుతుందా? ఈ ప్రశ్న మళ్లీ ఒకసారి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే రిటైర్మెంట్ రూల్ ను ఎత్తేసినట్టే కనిపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు బట్టి చూస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ లో రిటైర్మెంట్ నిబంధనకు మంగళం పాడేసినట్టు అర్థమవుతోంది. మోహన్ భగవత్ మాట్లాడుతూ వయస్సు అనే అంకె మన సామర్థ్యానికి కొలమానం కాదని, మనిషి ఎంత పని చేయగలడో అంతవరకు సమాజానికి సేవ చేయాలి అని అన్నారు. ఈ మాటలు మోడీ భవిష్యత్తుపై నేరుగా వ్యాఖ్యలు కాకపోయినా ఆ దిశగా సంకేతాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీలో గతంలో 75 ఏళ్ల వయసు రిటైర్మెంట్ వారియర్ అని చెబుతూ అనేక సీనియర్ నేతలను పక్కన పెట్టారు. ఉదాహరణకు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులు ఈ నిబంధనతో పార్టీ ప్యానెల్ కు దూరమయ్యారు. అదే సమయంలో నరేంద్ర మోడీ వయసు, అమిత్ షా తమకు అనుకూలంగా నిర్ణయాలను, పార్టీలోని పద్ధతులను మార్చుకునేలా వ్యవహరిస్తుండటం రాజకీయ విమర్శలకు దారితీసింది. ఇప్పుడు మోడీ 75వ వయసు దిశగా వెళ్తుండగా ఆ నిబంధన గురించి ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. భగవత్ వ్యాఖ్యలతో మోడీకి రిటైర్మెంట్ అనే పదం వర్తించదనే వాతావరణం సృష్టించబడుతోంది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఈ సంకేతం బీజేపీకి మార్గదర్శకం కావచ్చనే అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా 2029 ఎన్నికల వరకు మోడీని ప్రధాన నాయకుడిగా కొనసాగించాలన్న బీజేపీ వ్యూహం దీనిలో ప్రతిఫలించవచ్చు. పార్టీలో కూడా మోడీ తర్వాత ఎవరు అనే చర్చను ముందే నిలిపివేయడానికి ఇది ప్రయత్నంగా చూస్తున్నారు. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఈ 75 ఏళ్ల నియమం అనేది మొదటి నుంచే ఒక రాజకీయ ఆయుధం మాత్రమే. అధికారంలో ఉన్న నాయకత్వానికి అవసరమైతే వయసు అడ్డంకి అవుతోంది, అవసరం లేకపోతే ఆ నిబంధన లేనట్టుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు బీజేపీ ద్వంద్వ వైఖరిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మోహన్ భగవత్ వ్యాఖ్యలు కేవలం ఆధ్యాత్మిక లేదా సాధారణ అభిప్రాయం మాదిరిగా కాకుండా స్పష్టమైన రాజకీయ సంకేతాలుగా మారాయి. వయసు ముఖ్యమైన అంశమే కాదంటూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన అభిప్రాయం మోడీకి దీర్ఘకాల రాజకీయ భవిష్యత్తుకి బలం చేకూరుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో మోడీ షా ద్వయాన్ని వ్యతిరేకించే వారికి దారులు దాదాపు మూసుకుపోయినట్లేనని భావించవచ్చు.